ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు. తప్పకుండా ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు. ఎక్కడైతే రామ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు. గతంలో మరి మోడీ గారు 5 లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం 1,00,000 చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా మీరు వస్తారని, వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, నాయకులకు అందరికీ పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు 4,23,000 ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ ఎవరైతే రాజకీయంగా మరి క్షేత్రంలో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. నేనేమంటున్నా, ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది. కోర్టులో ఏ నిర్ణయం వచ్చినా దానికి నేను కోర్టులో ఏ జవాబు చెప్పాలో సరైన జవాబు చెప్తాను. మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కాబట్టి